ఇజ్రాయెల్ మరోమారు యెమెన్ రాజధాని సనాపై విరుచుకుపడింది. అక్కడి పవర్ ప్లాంట్లపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నేవీ దక్షిణ సానాలోని ఇంధన ప్లాంట్లతో పాటు పవర్ ప్లాంట్లపై కూడా విచక్షణారహితంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. హౌతీల అనుబంధ మీడియా సంస్థ ఆల్ మసీరా అనే టీవీ ఛానల్ కూడా ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో హజియాత్ పవర్ ప్లాంట్తో పాటు జనరేటర్లు డ్యామేజ్ అయినట్లు వెల్లడించింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయని, వాటిని వెంటనే అదుపులోకి తెచ్చామని యెమెన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా తెలిపారు. మరి ఇజ్రాయెల్ తాజాగా యెమెన్పై విరుచుకుపడడానికి గల కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ నేవీ మరోమారు యెమెన్పై విరుచుకుపడింది. రాజధాని సనాకు దక్షిణాన ఉన్న ఇంధన డిపోలపై, విద్యుత్ ప్లాంట్లపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించినట్టు ఇజ్రాయెల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. హౌతీల అనుబంధ మీడియా సంస్థ అల్ మసీరా అనే టెలివిజన్ శనివారం నాడు ఈ దాడులకు సంబంధించి వివరాలు వెల్లడించింది. హెజ్యాజ్ పవర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో జనరేటర్లు ధ్వంసమయ్యాయి. తర్వాత మంటలను ఆర్పివేసినట్లు యెమెన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ధృవీకరించారు. దక్షిణ సనాలో 2 చోట్ల భారీ పేలుళ్లు వినిపించాయన్నారు. మంటలు మరింత విస్తరించకుండా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారని డిప్యూటీ పీఎం వెల్లడించారు. ఇక దాడుల గురించి ఇజ్రాయెల్ మిలిటరీ వాదన విషయానికొస్తే హౌతీ ఫైటర్స్ ఈ ఏరియాను అడ్డా చేసుకుని తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వడంలో విఫలమైంది. సివిలియన్ పవర్ ప్లాంట్పై దాడులు చేయడం వార్ క్రైమ్ కిందికి వస్తుందని హౌతీ డిప్యూటీ పీఎం చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు ఇజ్రాయెల్ మిలిటరీ సనాపై దాడుల గురించి వివరిస్తూ హౌతీలు మిసైల్స్, డ్రోన్లతో తరచూ ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నందుకు కౌంటర్గానే తాము తాజాగా దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక హౌతీల విషయానికొస్తే 2023 నుంచి నిరంతరం రాకెట్లతో పాటు డ్రోన్లను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేసిన వెంటనే యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు ప్రతీకారంగా ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీనికి కౌంటర్గా ఇజ్రాయెల్ కూడా యెమెన్కు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోదియో పోర్టుతో పాటు సనాకు వచ్చే హ్యుమానిటేరియన్ ఎయిడ్ డెలివరీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ యెమెన్కు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై కూడా దాడులు చేసింది. హౌతీలు ఎయిర్పోర్ట్ నుంచి కూడా తమపై దాడులు చేస్తోందని ఆరోపించింది. అయితే హౌతీలు ప్రయోగించే డ్రోన్లను ఇజ్రాయెల్ మార్గమధ్యంలోనే గగనతలంలోనే పేల్చేశాయి. కాగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్పై ఇరుగు పొరుగున ఉన్న ముస్లిం దేశాలు ఇజ్రాయెల్పై మూకుమ్మడి దాడికి పాల్పడుతున్నాయి. ఇరాన్, లెబనాన్తో పాటు యెమెన్ ఫైటర్లు తరచూ ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రంగంలోకి దిగి యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయెల్కు వెళ్లే వరకు సరుకు రవాణా నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులు చేయడంతో గ్లోబల్ వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని అమెరికాకు పాటు బ్రిటన్ తమ దాడులను సమర్థించుకున్నాయి. అయితే ఈ ఏడాది మేలో అమెరికా హౌతీ మిలిటెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించమని హౌతీ మిలిటెంట్లు హామీ ఇచ్చిన తర్వాత అమెరికా యెమెన్పై దాడులు తగ్గించింది. అయితే ఇజ్రాయెల్కు వెళ్లే వాణిజ్య నౌకలకు మాత్రం ఇవి వర్తించవని హౌతీలు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా అమెరికా దళాలు యెమెన్పై వందలాది వైమానిక దాడులు చేసి సుమారు 250 కంటే ఎక్కువ మందిని చంపేసింది. అటు తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ యెమెన్పై బాంబుల వర్షం కురిపించమని హామీ ఇచ్చారు. ఇక ఇజ్రాయెల్లో తాజా పరిస్థితుల విషయానికొస్తే ప్రధాని నెతన్యాహుకు అనుకూలంగా లేవు. ఆదివారం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. గాజాపై యుద్ధాన్ని నిలిపివేయడం, బందీలను విడిపించుకుని రావాలని టెలావివ్లో హస్టేజెస్ స్క్వేర్లో భారీ ఎత్తున ప్రజలు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 20 మంది బందీల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
ఇక నెతన్యాహు ప్రభుత్వం గాజా మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకోవాలని మాస్టర్ ప్లాన్ చేస్తోంది. గ్రేటర్ ఇజ్రాయెల్కు శ్రీకారం చుట్టాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్పై ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కరోజు పాటు నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో రోడ్లు, కార్యాలయాలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కాగా ఆదివారం నాడు పోలీసులు 40 మందిని అరెస్ట్ చేశారు. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. ఇలాంటి నిరసనల వల్ల హమాస్ మరింత బెట్టు చేస్తుందని, బందీల విడుదలలో మీ వల్ల మరింత జాప్యమవుతుందని హెచ్చరించారు. కాగా ఇజ్రాయెల్ మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ కూడా నిరసనలను విమర్శించారు. ఈ నిరసనల వల్ల హమాస్ చేతులను మీ మరింత బలోపేతం చేసినట్లవుతుందన్నారు. కాగా జాతీయ స్థాయిలో ఈ నిరసనలను హమాస్ చేతిలో బందీలుగా ఉన్న కుటుంబాలు, వారి బంధువులు, మిత్రులు పిలుపునిచ్చారు. దీంతో పాటు యుద్ధాన్ని ఇక ఆపండి, మరింత విస్తృత పరచకండి అంటూ పలువురు మధ్యవాదులు కూడా బందీల కుటుంబాలకు అండగా నిలిచారు. హమాస్ చేతిలో బందీగా ఉన్న మాతన్ అనే యువకుడి తల్లి ఐనౌ జాంగౌకే మిస్సింగ్ ఫ్యామిలీ ఫోరంకు నాయకత్వం వహిస్తున్నారు. తమ గ్రూపు వెంటనే గాజాతో యుద్ధానికి ముగింపు పలకాలని, హమాస్తో ఒక ఒప్పందం కుదుర్చుకుని బందీలను విడిపించుకురావాలని డిమాండ్ చేస్తోంది. టెలావీవ్లో భారీగా గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తాము తమ హక్కుల కోసం, తమ పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నామని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అర్థం పర్థం లేని యుద్ధానికి దిగి తమ పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆమె నెతన్యాహు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటీవల హమాస్ ఆమె కొడుకు వీడియోను విడుదల చేసింది. ఆమె కొడుకు వీడియోను చూసిన తర్వాత ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. పిల్లాడు పూర్తిగా మతిస్థిమితం కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. చిన్నపాటి సొరంగంలో ఎముకల గూడుతో బలహీనంగా కాగితాలపై ఏదో రాస్తూ కనిపించాడు. ఎంతటి కఠినాత్ములకైనా కంటతడి పెట్టిస్తుంది. మరి తల్లి హృదయం ఎంతలా విలవిల్లాడిపోయిందో మాటల్లో చెప్పలేం కదా. గత 22 నెలల నుంచి తన కుమారుడి కోసం ఎదురు చూసి నీరసించిపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుణ్ణి ఈ స్థితిలో చూసి తాను తట్టుకోలేకపోతున్నానని ఆమె కంటతడి పెడుతూ చెప్పారు. తాను యావత్ దేశం బందీల విడుదల కోసం చేయాల్సినంత చేస్తామన్నారు. టెలావీవ్లో పెద్ద ఎత్తున నిరసన తెలియచేయడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి అంగీకారం తెలిపింది. దీంతో గాజా నగరంలో ఉన్న పాలస్తీనా పౌరులను దక్షిణ సూడాన్ లేదా ఇతర దేశాలకు బలవంతంగా తరలించి గ్రేటర్ ఇజ్రాయెల్గా విస్తరించాలనుకుంటోంది. దీన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఖండించింది. కాగా గత కొన్ని రోజుల నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరంపై నిరంతరం బాంబుల వర్షం కురిపించడంతో గాజా నగరం నుంచి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. గత శనివారం నాడు ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా గాజాలో ఉన్న 1.9 మిలియన్ ప్రజల్లో 90% మంది గూడు కోల్పోయి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇక నెతన్యాహు మాత్రం వచ్చే అక్టోబర్ 7లోగా గాజాను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. దీన్ని అరబ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక నెతన్యాహుకి ఇంటి పోరుతో పాటు బయటి పోరు కూడా క్రమంగా పుంజుకుంటోంది. మరి రాబోయే అడ్డంకులను నెతన్యాహు ఎలా ఎదుర్కొంటాడో కాలమే చెప్పాలి.